హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సింది, కోపం వచ్చినా కానీ పర్లేదండి. ఎందుకంటే నీకు ఆపదలో ఆదరించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని నువ్వు అనుకుంటే అది నీకు కష్టం వచ్చినప్పుడే అర్థమైద్ది. ఎందుకంటే నీతో ఉన్నవాళ్ళు ఎవరో, నీ సొమ్ము తినేది ఎవరో, నువ్వు కష్టపడితే నిన్ను ఓదార్చేవారు ఎవరో, నిన్ను ఆదరించేది ఎవరో, నీకు అండగా ఉండేది ఎవరో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. స్నేహితులు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని భార్య బిడ్డలకు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలని చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితాలను రోడ్డు పాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భార్య బిడ్డల్ని ఒంటరిని చేసి అనాథులుగా వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సమాజం ఎప్పటికీ ఎవరికైనా కానీ నువ్వు ఏ రీతిగా ఆలోచిస్తే నీకు అదే రీతిగా నీకు సమాధానం ఇచ్చిద్ది. ఎందుకంటే నీ నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తావో నలుగురికి మంచిగా చేయగలుగుతావు. ఎప్పుడైతే నీ సంతోషానికి, నీ సమాధానానికి, నీ జీవితానికి నువ్వే ఆధారం అవుతావో అప్పుడే నీవు నీ కుటుంబానికి అండగా నిలబడగలుగుతావు ఫ్రెండ్స్. స్వార్థం కానీ, అన్యాయం కానీ, అక్రమాలు కానీ, మోసం కానీ ఎప్పుడు కూడా మీ జీవితాలలో ఉంచుకోమాకండి. ఎందుకంటే కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయి, పోతాయి. కానీ ఇతరులకు మోసం చేసింది కానీ, ఇతరులు అన్యాయం చేసింది కానీ, ఎదుట వాళ్ళ ఏడుపు కానీ ఎప్పుడైనా మనపై ఉంది అంటే ఫ్రెండ్స్ అది చాలా భయంకరంగా ఉంటుంది. మనకున్న శత్రువుల కంటే మనం ఎదుట వాళ్ళకు చేసిన